Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you madam, thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I take a new step to an Indian tradition with a plan to make the whole world safe and free. ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడే టైం రానే వచ్చేసింది. F2 F3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ హ్యాట్రిక్ కొట్టడానికి మా అనిల్ రావిపూడి గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మనకు అందిస్తూ వచ్చారు. సో శిరీష్ గారు ఇదే కాదు, ఇలాంటి ఈవెంట్స్ లలో ఎన్నో మనం ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి దిల్ రాజు గారికి, శిరీష్ గారికి ఓఎస్కోండి నిజామాబాద్. మన నిజామాబాద్ లో జరుగుతుంది కాబట్టి స్టేజ్ పైకి అందరినీ 1 by 1 పిలిచే టైం వచ్చేసింది. ముందుగా మీ అందరి గట్టి చప్పట్ల మధ్య మెగా ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు గారిని, శిరీష్ గారిని స్టేజ్ మీదకి గట్టిగా చప్పట్లు. కమ్ ఆన్ నిజామాబాద్, లెట్స్ వెల్కమ్ డైనమిక్ డ్యూయో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు. వెల్కమ్ సార్, హార్డీ వెల్కమ్, గట్టిగా చప్పట్లు. వెల్కమ్ సార్, హార్డీ వెల్కమ్. సాయి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా, ఎడిటర్ సత్యరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఉపేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఎమ్మెల్యే అయిన మన సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాము. క్షమించండి సార్, సూర్యనారాయణ గారికి గట్టిగా చప్పట్లు. లెట్స్ వెల్కమ్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఆన్ స్టేజ్. క్వశ్చన్ అడగమని అంటున్నారు, అడుగుతున్నాను, నాకు సంబంధం లేదు. మీరు ఇప్పటివరకు డైరెక్టర్ గా చూసాము, సోషల్ మీడియాలో ట్వీట్స్ గానీ అవి ఇవి గానీ బాగా వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి గారు హీరోగా ఎప్పుడు వస్తున్నారు? సమస్య లేదు, జీవితంలో హీరోగా చేయండి. నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెప్తాను, ఖచ్చితంగా హీరోగా చేయండి. అలాంటి మాటలొద్దు, ఏదో ఒక రోజు జరుగుద్ది. హీరోగా చేయడు, నిజామాబాద్ ప్రజల సాక్షిగా యాక్టర్ గా మట్టుకు చేస్తాడు. అది కరెక్ట్, అదే చెప్తున్నా, ఆర్టిస్ట్ గా చేస్తా, అది మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇక మన దిల్లున్న మహారాజు దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు.
సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్, మామూలు వైరల్ అవ్వద్దు. బస్తీ మే సవాల్. శ్రీముఖి వైరల్ కావాలా సార్ ప్లీజ్ సార్. ఏం దావా చేసుకున్నావా? చలికాలం చెట్లకు పోదామా? సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పుడు మాటి పిలిస్తే ఫ్రెష్ గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గర రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం. ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావిపూడి సార్ నిజామాబాద్ లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్ లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్ కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్ గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి నిజామాబాద్ లో ఫుల్ ప్లేజ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పిక్చర్ ప్యాలెస్ లో, విజయ్ థియేటర్ లో, లలితా మహల్ లో, రాజారాజేంద్ర థియేటర్ లో, నటరాజ్ థియేటర్ లో రూపాయి చారణ టికెట్ లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం 1980s లో. అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్ లోకి వస్తామని కూడా మాకు తెలియదు, కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని. ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు, పిక్చర్ ప్యాలెస్ లో మాకు రూపాయి చారణ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు. తర్వాత లలితామాల్ థియేటర్ లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది. అప్పుడు మా దగ్గర 5 రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసుకోవాలి ఇద్దరం. మధ్య ఇంటర్వెల్ లో 50 పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి 5 రూపీస్ లో. చాలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్ లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలా మంది దర్శకులు, చాలా మంది హీరోలు, సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాము. సో ఈ రోజు సంక్రాంతికి వస్తున్నాం. ముందు దర్శకుడు అనిల్ రావిపూడి గురించే మాట్లాడాలి. అనిల్ రావిపూడి ఒకసారి మా సినిమాకి వంశీపైడిపల్లి దగ్గర రైటర్ గా వచ్చి వెళ్ళాడు ఒక సినిమాకి. తర్వాత పటాసన్ సినిమా తీసి